హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ నేను చేపల పులుసు చేశానండి. చేపల్ని బాగా వాష్ చేసేసుకొని పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసి కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని మెంతులు, జీలకర్ర ఆకు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్ని వేయించుకోవాలి. తర్వాత దీంట్లో వెల్లిపాయలు కూడా వేసి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ధనియాల పొడి నేను ఇంట్లోనే చేసుకుంటాను. ఇది ఆ ధనియాల పొడి కూడా వేసి కొబ్బరి ఆప్షన్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ ఇంకా చింతపండు మీరు ఎంత తింటారో అంత చింతపండు పులుపు వేసేసుకొని ఆనియన్స్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని బాగా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇంకా ఈ పేస్ట్ ప్రిపేర్ చేసిన పేస్ట్ని ఆయిల్లో బాగా మరగనివ్వాలి. తర్వాత పసుపు ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు ఆయిల్లో మూత పెట్టి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొత్తిమీర వేసి కారం మనం ఎంత తింటామో అంత కారం, తగినంత కారం వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి నెక్స్ట్ ఇంకా వాటర్ ఎంత చిక్కగా కావాలంటే కొన్ని వేసుకోండి, లేదు గ్రేవీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకొని ఆ గ్రేవీ మొత్తం బాగా మరిగాక 5 మినిట్స్ ముందు చేపలు వేసి ఓన్లీ 5 మినిట్సే ఉడకనివ్వాలి. ఎక్కువ ఉడకబెడితే చేపలన్నీ ఇలా చిక్కిపోతాయి. అంతే. టేస్ట్